హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి టమాటా చారు ఎలా చేశానో చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా నేను 1/2 కిలో టమాటాలని కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొంచెం వెరైటీగా చేశాను చూడండి ఫ్రెండ్స్. టమాటా చారుని చాలా బాగుంది, టేస్ట్ అయితే పుల్ల పుల్లగా. మీరు కూడా ట్రై చేయండి. ఇలా టమాటాలన్నీ కట్ చేసి పెట్టాను. తర్వాత వచ్చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో టమాటాలు వేసి కొద్దిగా పసుపు వేసి టమాటాలని ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాల పాటు ఇలా స్టవ్ సిమ్లో పెట్టి ఇలా ఉడికించుకోవాలి. ఇలా వాటర్లో వచ్చాయి కదా, పండు టమాటాలని తీసుకొని ఉడికించుకుంటున్నాను. ఇలా టమాటాలు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు మెత్తగా అయ్యాయి కదా, నేను ముందుగానే చింతపండుని నానబెట్టుకున్నాను కొద్దిగా. ఇప్పుడు చింతపండు రసంని టమాటా ముక్కలలో వేసుకోవాలి. వేసుకొని ఇలా టమాటా ముక్కల్ని ఇలా మ్యాష్ చేసి తీసేయాలి. ఇలా టమాటా రసంని తీసుకోవాలి. తర్వాత సరిపడా కారం పొడిని, సాల్ట్ని, జీలకర్ర మెంతుల పౌడర్ని వేసుకోవాలి. అలాగే పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకు రెమ్మలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే 2-3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ను, అలాగే కొత్తిమీరను వేసి ఇలా పులుసుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. పులుసు దగ్గరికి అయ్యే వరకు కూడా మరిగించుకోవాలి. లాస్ట్లో ధనియాల పౌడర్ని వేసాను. తర్వాత ఇప్పుడు పోపు చేసుకుందాం. మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్రను, ఆవాలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చిని వేసాను. అలాగే వెల్లుల్లిపాయలని దంచి వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చారు. లాస్ట్లో పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పోపు రెడీ అయింది కదా, ముందుగా మనం మరిగించుకున్నాం కదా చారుని, ఇప్పుడు చారులో పోపు వేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా టమాటా చారు రెడీ. ప్లీజ్ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.